హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఫ్రైడే ఎర్లీ మార్నింగ్ లేచి చాలా పనులు అయితే చేసేసుకుని ఆఫీస్కి అయితే టైం అవుతుంది. యాక్చువల్లీ ఇంకా క్యూటీ బర్త్డే అని చెప్పేసి పాయసం అలాగే పలావ్ అయితే చేసేసాను. మీరు కూడా క్యూటీకి గాడ్ బ్లెస్ చేసేసి విషెస్ని అయితే కామెంట్ రూపంలో తెలపండి. హ్యాపీ బర్త్డే బంగారు తల్లి, గాడ్ బ్లెస్ యూ. 10 years కంప్లీట్ అయిపోయిందిరా బాబో. నాకు కూతురులాగా కాదు, నాకు అక్కలాగా ఉందనమాట. సారీ, దానికి నేను అక్కలాగా ఉన్నా, నాకు అది చెల్లిలాగా ఉంది. సో ఇంకా 2 years పోతే నాకు అది అక్కలాగానే అవుతుందని మా అమ్మ ఎప్పుడు కామెంట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఈరోజు 1 hour పర్మిషన్ తీసుకొని ఇంట్లో పనులన్నీ ఫినిష్ చేసి, సో ఇప్పుడు ఆల్రెడీ టైం 10:20 అవుతుంది. ఇంకా అన్ని పనులు అయిపోయాయి. కొంచెం టిఫిన్ కూడా తినేసి ఫాస్ట్గా వెళ్ళిపోతాం. ఓకే, హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిల్కీస్ మజా. నేను మీ శ్వేత. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ముందుగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు అయితే మాకు ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్, పక్కనే ఉన్న చిన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసేసుకోండి. నేను అప్పుడప్పుడు అప్లోడ్ చేసే నా లైఫ్ స్టైల్ రొటీన్స్ మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తూ ఉంటుంది. యాక్చువల్లీ బర్త్డేని కేక్ సెంటర్లో సెలబ్రేషన్ చేద్దామన్న ప్లాన్ నాది. కానీ క్యూటీ అయితే నాకు ఇంట్లో డెకరేషన్ చేసే సెలబ్రేషన్ నాకు ఇష్టం, ఇక్కడ వద్దు అనిందనమాట. సరేలే కదా అనేసి ఇంటికి వచ్చేసి ఇంకా అమ్మ చింతాకు పప్పు చేయడానికి చిగురు పంపించింది. ఆ చిగురిని పప్పు రెడీ చేసుకుంటూ చూసుకుంటున్నా. జస్ట్ వచ్చి టీషర్ట్ అలా మార్చుకున్నానండి, అంతే. పటపటా పనులన్నీ చేసేద్దాము. ఇంకా అమృత కొంచెం ఒక 2-3 తెలిసిన ఫ్రెండ్స్ వస్తారు కదా అని చెప్పేసి అని నా పనిలో నేను హడావిడిగా ఉన్నాను అనమాట. వీళ్ళిద్దరూ వీళ్ళ పనిలో హడావిడిగా ఉన్నారు. సో బర్త్డే సెలబ్రేషన్స్ కోసం రెడీ అవుతున్నారు. క్యూటీ తన బర్త్డేని కూడా మర్చిపోయి తన చెల్లెల్ని రెడీ చేసే దాంట్లో బిజీ ఉందన్నమాట. మిర్రర్లో నుంచి చూస్తూ అప్పుడప్పుడు అలా వెనక్కి తిరిగి చూస్తూ ఉందన్నమాట మిల్కీ అయితే. సో ఫ్రెండ్స్, బర్త్డే సెలబ్రేషన్ అయితే అయిపోయింది. చాలా సింపుల్గా సూపర్గా జరిగిందని అనిపిస్తుంది నాకు. మరి మీకు ఎలా అనిపించింది అనేది అయితే కామెంట్ రూపంలో తెలపండి. క్యూటీని మిస్ చేయడం అస్సలు మిస్ అవ్వద్దండి ఫ్రెండ్స్. సో ఇక్కడ ఏంటంటే థీమ్ బాగా సెట్ అయిపోయింది అనుకోకుండా. యాక్చువల్లీ కేక్ సెంటర్లో అక్కడ చేద్దాం అనుకున్నది, వద్దని ఇంట్లోనే సెలబ్రేషన్ చేస్తున్నాం కదా. ఇక్కడ బేసిక్గా ఏంటంటే అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళారు కదా సమ్మర్ హాలిడేస్కి, అక్కడికే వెళ్ళి సెలబ్రేషన్ చేద్దామన్నది నాకు ఉండింది. కానీ అనుకోకుండా నేను వెళ్ళడం కుదరలేదనమాట. సో ఇంక అక్కడే సెలబ్రేషన్ చేసుకోమా పర్లేదు అని చెప్పినా కూడా అది వినలేదు. నాతో పాటునే సెలబ్రేషన్ జరుపుకోవాలి అని ఇంకా May 2 తన బర్త్డే అయితే, May 1 నాకు ఆ రోజు ఆఫీస్ కూడా లీవ్ అనమాట. కానీ కొన్ని వేరే పనుల వల్ల నేను వెళ్ళలేకపోయాను అనమాట. సో అక్కడ నాన్నని
రెడీ చేసుకొని అక్కడి నుంచి తను మార్నింగే తొందరగా లేచేసి 11:30 కల్లా బెంగళూరు రీచ్ అయ్యేలాగా వచ్చేసింది. ఎందుకంటే ఈవినింగ్ ఇక్కడ డీమార్ట్ షాపింగ్ పిలిచుకెళ్ళి తనకు నచ్చిన డ్రెస్సెస్, కేక్ సెలబ్రేషన్స్ కోసం ప్లాన్స్ అన్నీ వేసుకుందనమాట. సో అలా ఆ రోజు ప్లాన్ చేసుకున్న తర్వాత ఈరోజు ఇలా గ్రాండ్గా సెలబ్రేషన్ చేస్తున్నాము. అనుకోకుండా బ్యాక్గ్రౌండ్ బెలూన్స్ కానీ, కేక్ కానీ, టెడ్డీ బేర్ కానీ, తనకి బేసికలీ పింక్ అంటే చాలా ఇష్టం. అండ్ రెడ్ కూడా, కంపేర్ టు రెడ్ పింక్ని ఎక్కువగా ఇష్టపడుతుంది. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ థీమ్కి ఆ వైట్ డ్రెస్ మరింత మ్యాచ్ అయిపోయింది. నేను తెచ్చినది ఎప్పుడు ట్రెడిషనల్ డ్రెస్ ఎందుకు అని జీన్స్ సెలెక్ట్ చేసుకున్నారు వాళ్ళే. సో ఇంకా జీన్స్ టాప్ తీసుకున్నాను అనమాట. నేను అక్కడ షూట్ చేస్తూ స్టార్టింగ్లో చూశారు కదా, షూట్ చేస్తున్నాను. ఈలోపు అమృత వచ్చిందనమాట. ఇంకా అమృత ఇద్దరికి సేమ్ టు సేమ్ ఫ్రాక్స్ అయితే తెచ్చేసింది జుడియాలో. మంచి కాస్టే పెట్టిందని, చాలా కాస్ట్ ఎక్కువే ఉంది ఎందుకంటే జుడియాలో షాపింగ్ చేసింది కాబట్టి. కానీ అక్కడ కాస్ట్ కంటే వాళ్ళకైతే తెగ నచ్చాయండి ఈ ఫ్రాక్స్. ఇంకా నా జీన్స్ టాప్ అలా పక్కన తీసేసి, సో వాళ్ళకి ఎంతో ఇష్టమైన అక్క తెచ్చిన ఈ ఫ్రాక్స్ని వేసుకొని కేక్ని అయితే కట్ చేసి బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంది అనమాట క్యూటీ. ఇక్కడ ఏంటంటే మేము ఒక్కరి బర్త్డే జరిగిన ఇద్దరికి డ్రెస్సెస్ తేవడం చాలా మేజర్ థింగ్. సో ఈమె జరిగినప్పుడు ఆమెకి, ఆమె జరిగినప్పుడు ఈమెకి, అలా ఇద్దరికి అనుకోకుండా మ్యాచెస్ తెచ్చేస్తూ ఉంటాం. ఇక్కడ ఈ బ్యాక్గ్రౌండ్ థీమ్కి అనుకోకుండా అమృత తెచ్చిన డ్రెస్ బాగా సెట్ అయిపోయింది. సో ఇంకా బాగా ఎంజాయ్ కూడా చేసేసారు. ఆల్మోస్ట్ ఇంకా అనుకోకుండా ఫోన్ కూడా కొత్తదనమాట, అది పెద్ద ప్రీమియం ఫోను. సో అందులో యాక్చువల్లీ లాగ్ చూస్తున్న వాళ్ళకి అర్థమైపోయి ఉంటుంది ప్రీవియస్ లాగ్స్ కంటే ఈ లాగ్ ఎంత క్లారిటీ ఉంది అని చెప్పేసి. సో అలా క్యూటీ బర్త్డే ప్లాన్ లేకుండా గ్రాండ్గా అయితే జరిగిపోయిందని నేను అనుకుంటున్నాను. ఇంకా పీజీ గర్ల్ అందులో ఇద్దరు ఊరు వెళ్ళారనమాట, స్వాతి అండ్ దిశ. ఇంకా ప్రియా ఒక్కటి మిగిలినింది. డెకరేషన్ అయితే మొత్తం ఆ అమ్మాయే చూసుకుంది. ఆ అమ్మాయే చేసింది, ఒక్కతే బెలూన్స్ ఊదుకోవడం. అమృత కొద్దిగా సపోర్ట్ చేసింది, కానీ డెకరేషన్ మొత్తం ఆ అమ్మాయే చూసుకుంది అనమాట. ఆ అమ్మాయే చేసింది ఓన్గా. ఈలోపు నేను వంటలు అయితే ప్రిపేర్ చేసేసాను. ఇంకా కేక్ కట్ చేయడం అంతా అయిపోగానే ఇక్కడ ప్రియా తనకు ఒక స్మాల్ గిఫ్ట్ అని చెప్పి ఇచ్చింది. బట్ ఎగ్జైట్మెంట్తో చూస్తూ ఉందన్నమాట ప్రియా. క్యూటీ అయితే అన్ప్యాక్ చేస్తూ ఎగ్జైట్మెంట్ అయిన ఫీల్ ఎలా ఉంటుందంటే ఒకసారి చూసేసేయండి మీరు కూడా. సో చాలా బాగా ఇష్టపడింది అనమాట. చిన్నవే అయినా కూడా చాలా బాగా నచ్చాయి దానికి. ఆ బ్రాస్లెట్స్, బేబీ పప్పీస్ అలాంటివన్నీ చిన్నపిల్లలకి. బికాజ్ మిల్కీకి అయితే ఏదైనా డ్రాయింగ్స్ అలాంటివి తీసుకురాచక్క, ఇది 10 years బర్త్డే కదా, సో కొంచెం యూస్ఫుల్ థింగ్స్ ఉంటుందని చెప్పేసి అనిందనమాట. బట్ ఇక్కడ ఏంటంటే కాస్ట్ ఎంత పడుతుంది అని ఆలోచించకూడదు, మనం ఇచ్చే ప్రేమను బట్టి ఉంటుంది అవతల వాళ్ళు అక్సెప్ట్ చేసేది. ఇక్కడ గిఫ్ట్ ఇంపార్టెంటే కాదు, ఎందుకంటే ఆ అమ్మాయి అంత ఎఫర్ట్ వేసి ఒక్కతే బ్యాక్గ్రౌండ్ అంతా డెకరేషన్ చేసింది. ఇంక అంతకంటే పెద్ద గిఫ్ట్ ఏం ఉండదు. అయినా కూడా పిల్లలకి కొంచెం గిఫ్ట్ ఇస్తే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పేసి తెచ్చిందనమాట. ఇంకా అలా కొంతసేపు కేక్స్ తినడము, ఇంకా కప్ కేక్స్ కూడా కొద్దిగా డెకరేషన్ కోసం పక్కన పెట్టాం కదా, సో అవన్నీ తినడము కొంచెం ఫన్నీగా అలా జరుగుతూ ఉందన్నమాట. ఫోటోషూట్స్ అన్నీ. ನನ್ನ ಬಿಟ್ಬಿಟ್ಟು ನಿಮ್ಮ ಮಾತ್ರ ಹೋಗ್ಬಿಟ್ಟೆ ಅಲ್ವಾ? ಅವಳು ಹಂಗೆ ಯಾರಿದ್ರು ಪ್ರೇಮ ಇಷ್ಟ. ರಿಷಿ ಕ್ಯೂಟಿ ಹ್ಯಾಪಿ ಬರ್ತ್ಡೇ ಕ್ಯೂಟಿ. ನಾನು ಮಿಸ್ ಆಗ್ಬಿಟ್ಟಿದ್ದೆ, ಆಮೇಲೆ ತಿನ್ನಿಸುತ್ತಲ್ಲ ಲಕ್ಕಿ ಇದಕ್ಕೆ ಬರೆದ್ರು ಅವಳು ಖುಷಿ ಹೋಗೋಳು. ಅವಳ ಹೆಸರು ನಿಂತ ಲಕ್ಕಿ ಹೆಸರು ಇಷ್ಟ. ಅಂತೂ ಬಿಟ್ಟು ಬರ್ತಾನೆ ಇಲ್ಲ
ಇದು ನಿನ್ನದು. సగలాగిదా అంత పెద్ద కేక్ని కట్ చేసి తిన్నారు, కానీ కప్ కేక్స్ పింక్ కలర్లో తెచ్చారనమాట. అమృత ఫ్రెండ్ వచ్చారు అమృతతో పాటు. సో వాళ్ళు కూడా 2 గిఫ్ట్స్ లాగా, 2 పిల్లలు ఉన్నారు మాకని తెలుసు కాబట్టి సో 2 కేక్స్ అయితే తెచ్చారు. అది అన్ఎక్స్పెక్టెడ్గా పింకే తెచ్చారు. ఆ పింక్ కేక్స్తో, ఆ చిన్న కప్ కేక్స్తో మళ్ళీ ఏంటి క్యాండిల్ వెలిగించుకొని అలా ఫోజులు, ఇలా కేక్ కట్ చేయడము. ఇంకా ఈమెది కూడా లాస్ట్ మంత్ అంటే మార్చ్ 28 బర్త్డే జరుపుకుంది కదా, అలా నేను మళ్ళీ జరుపుకుంటానని చెప్పి మళ్ళీ ఆ థీమ్స్తో తనకు నచ్చిందని చెప్పి మళ్ళీ ఒక చిన్న లైట్ క్యాండిల్ పెట్టుకొని దాన్ని వెలిగించి ఫోజెస్. యాక్చువల్లీ అక్కడ అమృత క్యూటీ ఫోజులు ఇవ్వండి బాగా వస్తున్నాయి కొత్త ఫోన్లో ఫొటోస్ అని చెప్పి తీస్తూ ఉంటే అస్సలు ఫోజ్ సరిగ్గా ఇవ్వట్లేదు. కానీ మిల్కీ ఇచ్చిందిరా బాబు, అంతా ఇంత కాదు, నిజంగానే చాలా చాలా అంటే చాలా బాగా ఇచ్చింది. టైం ఉంటే ఆ బర్త్డే ఫొటోస్ అన్నీ కలిపి ఒక చిన్న షార్ట్ లాగా ఏదైనా మ్యూజిక్ యాడ్ చేసి అప్డేట్ చేద్దాం అనుకుంటున్నాను. అందులోనూ మిల్కీ ఫోజెస్ నాకు చాలా బాగా నచ్చాయి. ఇక్కడ కూడా కొన్ని యాడ్ అవుతూ ఉన్నాయి, అబ్జర్వ్ చేయండి. దాని ఫోజులు, దాని స్టైల్స్, దాని యాటిట్యూడు సో ఒక రేంజ్లో ఉంటుంది అన్నమాట. సో అది సంగతి. ఫైనలీ క్యూటీ బర్త్డే మాత్రం ఎంత చక్కగా ఫ్రెండ్స్తో జరుపుకుంది. సో నాకు కూడా చాలా హ్యాపీ. ఏది అడ్జస్ట్మెంట్ లేకపోయినా అనుకోకుండా జరిపిన ప్లాన్ సహా చాలా సక్సెస్ఫుల్గా హ్యాపీగా మొత్తానికి ఫుల్ ఎంజాయ్మెంట్తో క్యూటీ బర్త్డే పార్టీని అయితే సెలబ్రేషన్ చేశాను. సో క్యూటీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. కంపేర్ టు మిల్కీ లేట్ నైట్ లాక్ కంటే ఇది మరింత బాగా వచ్చిందని అనుకుంటున్నా. మార్నింగ్ 7 నుంచి బర్త్డే సెలబ్రేషన్ కంప్లీట్ అయిపోయే లోపు 1 o'clock అయింది. మార్నింగ్ నుంచి ఫుల్ బిజీనే ఉన్నా ఇంట్లో, ఆఫీస్లో, అయినా కూడా అలసట రాలేదు. ఎందుకంటే పిల్లల మెమరీస్ కోసం ఏదో ఒకటి మనం చేయండి, ఎవరు చేస్తారు చెప్పండి అలా. సో నా బిజీ లైఫ్ స్టైల్ మీకు నచ్చింటే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ మిల్కీ స్నాక్స్ లాగ్లో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. క్యూటీకి బ్లెస్ చేయడం మాత్రం మిస్ చేయకండి. ప్లీజ్ సపోర్ట్ అస్ ఫ్రెండ్స్.